ఈ నూతన దినంలో ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానం సామెతలు 13:21. నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును. ప్రాస్పరిటీ ఈజ్ ద రివార్డ్ ఆఫ్ ద రైచియస్. నీతిమంతులకు దేవుడిచ్చే ఒక రివార్డ్ ఏంటో తెలుసా? ప్రాస్పరిటీ. అయితే ఈ ప్రాస్పరిటీ మెటీరియల్ భౌతికమైనవే కాకుండా ఆత్మ సంబంధమైనవి. మొట్టమొదటిగా ఆత్మీయంగా మీరు దేవునితో కనెక్ట్ అవ్వాలి. విశ్వాస యాత్రలో దేవునితో నడిచేవారుగా ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించేవారుగా మారాలి. దేవుని వాగ్దానాలు ఎత్తి ప్రార్థిస్తూ నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగిన వారుగాను, దేవుని చిత్తం నెరవేర్చేవారుగాను, యేసుక్రీస్తు ప్రభువారు మీకు ధరింపు చేసిన నీతిని నిలబెట్టుకునేవారుగాను, నీతి ఫలాలు గలవారుగాను జీవిస్తే తప్పనిసరిగా ప్రతిఫలం ఉంటుంది. నీతిగా దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తూ దేవుని దయలో దేవుని కృపలో ఎదుగుతున్నావా? నీకు ప్రతిఫలం రాబోతుంది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారన్నాడు. మీ ఆకలి దేనికోసం? నీతిగా బతకాలనా? దేవుని చిత్తం నెరవేర్చాలనా? దేవుని వాగ్దానాలను పట్టుకుని ప్రార్థిస్తూ విశ్వాసంతో ముందుకు సాగాలని మీరు ఆశిస్తున్నారా? అయితే తప్పనిసరిగా నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా ప్రవహిస్తాడు. యేసు ప్రభువారి యొద్దకు వచ్చి, ప్రభువా, నా పాపములు క్షమించండి, నన్ను మన్నించండి, నా హృదయంలోకి మీరు రండి, నా రక్షకుడిగా మీరు నన్ను నడిపించమని ఎప్పుడైతే ప్రార్థిస్తావో, ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు చిందించిన నీతిమంతుని రక్తము నీలో ఉన్న ప్రతి పాపమును కడిగివేసి పరిశుద్ధులుగా చేయడమే కాకుండా ఆయన నీతి మనకు ధరింపజేస్తాడు. ఇది మన నీతి కాదు, మన నీతి క్రియలు కావు. అందుకే మనుషుల నీతి మురికి వస్త్రం వలె ఉందన్నాడు యెషయా 64లో. దేవుడిచ్చే నీతిని మనం కలిగి ఉండాలి. మానవ దేహంతో యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా యోర్దాను నది యొద్దకు వెళ్ళాడు. ఆయన బాప్తిసం పొందాల్సిన అవసరం లేదు, ఆయన పాపాలు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు. అయినప్పటికీ ఆయన ఎందుకు బాప్తిసం పొందాలి? మనకు మార్గం చూపించాలి కనుక. మనుషుల ఆత్మ ఉందని, మానవ దేహం మరణించినప్పుడు ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలని, వెళ్ళకముందే పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్పు తీర్చబడాలని దేవుని లేఖనాలు నెరవేర్చిన నిమిత్తమై ప్రవచన లేఖనాలన్నీ కూడా తన యందు నెరవేర్చి ఆ నెరవేర్చిన రక్తాన్ని నీకు నాకు మనందరికి ఇవ్వడానికి ఆయన ఈ వాగ్దానం నెరవేర్చుటకు ఆయన అక్కడికి వెళ్ళాడు. యోర్దాను నది ఒడ్డున నిలబడి ఉండగా పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉంటున్నటువంటి బాప్తిస్మిచ్చి యోహాను ప్రభును చూసి అంటాడు, ప్రభా, నీకు బాప్తిసం అవసరం లేదే, మీలో ఏ పాపము లేదు, మీరు లోక పాపములను తీసుకుని పోయే గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చారు కదా, మీరెందుకు వచ్చారు బాప్తిసానికి అన్నప్పుడు ప్రభు అంటాడు, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చడం మనకు తగి ఉన్నది. యేసు ప్రభువారు బాప్తిస్మిచ్చి యోహానుతో మాట్లాడతారు. అంటే నీతిని నెరవేర్చాలి. దేవుని వాక్యము ఆయన సంకల్పం నెరవేర్చుకుని ముందుకు వెళ్ళాలి. ఆయన మనకు మార్గం అన్నాడంటే ఆ మార్గం ఆయన తీసుకుని మనకు చూపించబట్టే మనము బాప్తిసాలు పొంది ఆయన మార్గంలో జీవిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి రక్తంతో నన్ను కడగమని ప్రార్థించినప్పుడు ఆయన నీతి మీకు ధరింపజేస్తున్నాడు. ప్రతిదినము మానకుండా ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్స్లో మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్స్లో పాల్గొంటూ దేవుని వాక్యం వింటున్నారే, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన మీరు తృప్తిపరచబడతారు. లోకులు కాకులుగా మారి కొన్నిసార్లు మిమ్మల్ని హేళన చేయొచ్చు. ఎందుకంత నీతి, ఎందుకంత భక్తి, అంత ప్రార్థన అవసరమా? ఇలా మాట్లాడుతున్నప్పుడు మీకు దేవుడు అనుగ్రహించిన నీతిని, ఆ విశ్వాస జీవితాన్ని విడవకండి. ఎందుకంటే మీకు మేలు రాబోతుంది. మీరు మేలు పొందే సమయంలో అపవాది ఎవరో ఒకరిని వాడుకొని మిమ్మల్ని భక్తి నుండి బయటికి లాగేయడానికి ప్రయత్నం చేస్తాడు. బ్రతుకు బస్ స్టాండ్ అంటారు చూసారా? ఆ విధంగా అనేక మంది జీవితాల్లో భక్తిని కోల్పోయి, విశ్వాసాన్ని కోల్పోయి, ప్రార్థనా జీవితాన్ని కోల్పోయి దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. అట్టివారుగా మీరు ఉండకండి. మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. మంచి పోరాటం పోరాడండి. గ్రామాల్లో ఉన్నా, పల్లెల్లో ఉన్నా, అడవుల్లో ఉన్నా, స్వదేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా, పల్లెలు, గ్రామాలు, ఏజెన్సీ ఏరియాలు ఎక్కడున్నా ఈ దేవుని వాక్యం మన పాదములకు దీపం, మన త్రోవకు వెలుగే ఉంది కనుక విశ్వసించి ప్రార్థిస్తున్న మీరు దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఆయన నీతి మార్గంలో జీవిస్తున్నట్లయితే తప్పనిసరిగా ప్రభు అయిన దేవుడు ప్రతిఫలం దయచేస్తాడు. నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా ప్రభు అనుగ్రహించబోతున్నాడు. గాడ్ షెల్ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్స్. ప్రాస్పరిటీ ఈజ్ ద రివార్డ్ ఆఫ్ ద రైచియస్. నువ్వు దేవుని వాక్యంలో, దేవుని మార్గంలో రైచియస్గా జీవిస్తున్నట్లయితే ప్రాస్పరిటీ అనేది రాబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ విల్ గివ్ యు స్పిరిచువల్ ప్రాస్పరిటీ. మీరు ఆ విధంగా నమ్మకస్తులుగా మీరు జీవిస్తున్నట్లయితే భౌతికంగా కూడా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మీ అక్కర్లన్నీ తీరుస్తాననే వాగ్దానం చేశాడు. కీర్తనలు 84:11, సామెత 10:6, కీర్తన 5:12, కీర్తన 34:8-10 వరకు, సామెత 3:33, కీర్తన 37:29,
నీతిమంతులుగా దేవుని మార్గంలో జీవించిన వారికి కలిగేటువంటి దీవెనల గురించి ఈ వచనాల్లో మీరు చూడొచ్చు. ఎందుకంటే ఇంకా అనేక వచనాలు ఉన్నాయి. దేవుని భయభక్తులు ఎదగండి, దేవుని కృపలో వర్ధిల్లండి, ఆయనే మనల్ని నీతిమంతులుగా మారుస్తాడు అనేది విశ్వాసం ఉంచి ప్రార్థించండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎందరో జీవితాలు ఆస్వాదించబడ్డాయి, దీవించబడ్డారు, వర్ధిల్లారు. ఒకప్పుడు వారి జీవితాల్లో ఏమీ లేకపోయినా దేవుని విశ్వాసం ఉంచి దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి నీతిగా బ్రతకాలని, దుర్నీతిని ద్వేషించి నీతిని ప్రేమించి దేవుని మార్గంలో జీవించిన వారిని ప్రభు వారిని హెచ్చించాడు, బలపరిచాడు, దీవించాడు. నేను రక్షించబడిన కొత్తలో, అప్పుడు టీనేజ్లో ఉన్నాను, ఈ వాక్యం నన్ను గట్టిగా పట్టుకుంది. హెబ్రీ పత్రిక 1:9 నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించను. ఇది వేరే సందర్భంలో దేవుడు చెప్పిన మాట అయినప్పటికీ ఈ మాటను బట్టి మనం నేర్చుకోగలిగింది ఏంటంటే, మనం నీతిని ప్రేమించాలి. ఈ లోకంలో దుర్నీతి ఎంతో ఉంది. దుర్నీతిని ప్రేమించొద్దు. నీలో ఉన్నా దాన్ని తొలగించుకో. దుర్నీతి మార్గంలో జీవించొద్దు. దాని నుండి బయటకు వచ్చేసాయి. ఎప్పుడైతే మనం ఆ విధంగా జీవిస్తామో ప్రభు అంటాడు, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి కనుక దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలంతో అభిషేకిస్తాడట. ఈ లోకయాత్రలో కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు, శ్రమలు, శోధనలు తప్పనిసరిగా ఎదురవుతూ ఉంటాయి. వాటిని చూసి భయపడొద్దు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, దేవుని యందు విశ్వాసం ఉంచి జీవిస్తున్న మీ జీవితాల్లో దేవుని నమ్మి జీవిస్తున్నారు కనుక మీరు మేలులు పొందే రోజు రాబోతుంది. ఆమేన్ చెప్పండి ఒకసారి. అవును, మేలులు జరిగించువాడు ఆయనే. ఈ దేవుని వాక్యం మీద విశ్వసించి ప్రార్థిస్తున్నటువంటి మీ జీవితం, నీతిమంతులుగా జీవిస్తున్న మీకు మేలులు ప్రతిఫలంగా ప్రభు దయచేయబోతున్నాడు. నమ్మితే ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పగలరా? Amen. The prosperity will be your reward as you live righteous in the sight of God, spiritually, financially, in all the areas of your life. God bless you. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ నామములో ప్రార్థిస్తున్నాం. అవును నాయనా, ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం, నీతిమంతులుగా జీవించినప్పుడు నీతి ఫలాలు మేము కలిగి ఉన్నట్లయితే నీతిమంతులకు మేలు అనేది ప్రతిఫలంగా ఇవ్వబోతున్నాం నాయనా. Father God, we thank you for the promise. Prosperity is the reward of righteous people. Yes, Lord, we thank you for giving us righteousness through the blood of Jesus Christ. And help us to bring forth the fruits of righteousness. నీతి ఫలాలు ఫలించేవారుగా, నీతిగా జీవించేవారుగా, నీ మార్గంలో కొనసాగుటకు నీతిగల నీ వాక్యం పట్ల ఆకలి దప్పులు గలవారే జీవిస్తూ ఉండగా వీరి కుటుంబాల్లో, వీరి జీవితాల్లో మేలులను మీరు ప్రతిఫలంగా దయచేయబోతున్నందుకు స్తుతిస్తున్నాను తండ్రి. ఎందరైతే ఇబ్బందుల్లో, శోధనలో, కీడులో పడి ఉన్నారో వారి కీడు అది మేలుగాను మార్చబోతున్నామని నేను నమ్ముచున్నాను. ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు, శోధనలన్నీ కూడా అవి మేలుగా మారునుగాక. వారికి ఎదురైన కీడంతటిని నువ్వు మేలుగా మార్చబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నీతి మార్గంలో జీవించటకు నీ ప్రజలందరికీ నీ కృప, దయ అధికముగా దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
ఈ దినం బర్త్డే ఉన్నటువంటి వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే, వి విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీకు వాగ్దానము 1 శామ్యూయల్ 10:6. నీకు క్రొత్త మనస్సు వచ్చును. యు టర్న్ ఇంటూ అనదర్ మ్యాన్. ఒక నూతన వ్యక్తిగా మార్చబడతావు. నూతన హృదయం, నూతన ఆలోచన, నూతన తలంపులు దేవుడు మీకు దయచేయను గాక. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో ఒక నూతనమైన ఆశీర్వాదాలకు అడుగుపెట్టుకు ప్రభు మీకు కృప దయచేయను గాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ ద లాంగ్ లైఫ్ అండ్ మే ద లార్డ్ ప్రొటెక్ట్ యూ అండ్ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్స్ ఇన్ జీసస్ నేమ్. గాడ్ బ్లెస్ యూ. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప దేవుడు దంపతులని మీకు దయచేయనుగాక. మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరుగునుగాక. మీరు ఇరువురు కలిసికట్టుగా ప్రార్థనాపూర్వకంగా ఉంటుండగా మీ ఇళ్లలో ఉన్న సాతానికి లయపరచబడి మీ కుటుంబాలు దీవించబడునుగాక. వాగ్దానము మాథ్యూ చాప్టర్ 26:41. మీరు శోధనలో ప్రవేశింపకుండాట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మీరు ఎలాంటి శోధనలో పడకుండా భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు, మీ ఇద్దరు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుండగా ఎలాంటి శోధనలో పడకుండా మీరు తప్పించబడుదురుగాక. ఆమేన్. శోధన కాలంలో నేను మిమ్మల్ని తప్పిస్తాను అన్నాడు. వాచ్ అండ్ ప్రే సో దట్ యూ విల్ నాట్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. ప్రభు మిమ్మల్ని దీవించి మీరు ప్రార్థిస్తుండగా మీరు శోధనలో పడకుండా కాపాడి మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.